హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చూడండి. మంచిగా ఎంత పొల్లు పొల్లుగా ఎంత బాగున్నదో బిర్యానీ. చూసారు కదా, చికెన్ పీసెస్ కూడా ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి చూడండి. ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ నేను మీకు చేస్తూ చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. కొంచెం గిన్నె హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నెయ్యి అయితే లేదు, సో అందుకని నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను, ఓకేనా? కొంచెము గిన్నె పెద్దది పెట్టుకోండి, ఎందుకంటే రైస్ ఫ్రీగా కుక్ అవుతుంది. కొంచెం గిన్నె మనము చాలన్నట్టు పెడితే కొంచెం అన్నం మెత్తగా అవుతుంది. సో అందుకనేసి నేనైతే గిన్నె పెద్దది పెట్టుకున్నాను. మసాలాలు వచ్చేసి బగారా ఆకు తెలుసు కదా మీకు, ఇవి చెక్క లవంగాలు, ఇది స్టార్ పువ్వు, సాజీరా, ఓకేనా? చికెన్ పులావ్కి కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఫస్ట్ మనము బగారా ఆకు అయితే వేసుకుందాము. బగారా ఆకు ఫ్రై అవుతుంది కదా, సో ఇప్పుడే మనం స్పైసెస్ కూడా వేసుకుందాము. కొంచెము స్పైసెస్ మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకనంటే కొందరు హెవీ మసాలా తింటారు, కొందరు హెవీ మసాలా తినరు కదా, సో అందుకనేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా, సో మనము రెడీగా పెట్టుకున్న నేనైతే 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనము ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా తొందరగా కూడా మనకు వంట అనేది అయిపోతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసుకుంటే. ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో అయితే మనం ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో అయితే ఇవి మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడే మనము పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే కొంచెం పుదీనా కూడా మంచిగా ఇందులో ఫ్రై అవుతుందండి, టేస్ట్ బాగుంటుందండి. మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా రెడ్డిష్ కలర్ వస్తే చాలు, ఓకేనా? ఇప్పుడు మనము చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ మాత్రం రెడ్డిష్ కలర్ ఉంటే చాలు. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే 1/2 kg చికెన్, ఓకేనా? 1.5 గ్లాసు రైస్, నార్మల్ రైసే అండి, బాస్మతి రైస్ అయితే కాదు. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ అనేది వచ్చేదాకా ఇందులో ఫ్రై అయితే చేసుకోవాలి చికెను, ఓకేనా? ఒక మూత పెట్టి చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే ఆయిల్ ఇట్లా ఫ్రై అవుతుంది, ఒకసారి మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాము. చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. సో ఫ్లేమ్ అయితే మనము చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఒకటెనక ఒకటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూను అల్లం పేస్ట్, కొంచెం నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువే వేసుకోండి. నెక్స్ట్ కారము,
కారము కొంచెం చూసి వేసుకోండి, ఎందుకు అని అంటే కొంచెం లవంగాల ఘాటు అవన్నీ ఉంటాయి కదా, సో అందుకనేసి నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు అనేది వేసుకోండి. పసుపు, కారము నాకు తెలిసి కొంచెం తక్కువ వేసుకోవడమే బెస్ట్, ఎందుకంటే మసాలా ఘాట్ అయితే ఎట్లనన్నా ఉంటుంది. ధనియాల పొడి 4 స్పూన్స్ ధనియాల పొడి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకు అని అంటే పులావ్ కదా, బిర్యానీ కదా, సో అందుకనేసి నేనైతే ప్రెజెంట్ ఇప్పుడైతే 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ, ఒక నిమ్మకాయ కూడా మనము పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే ఏంటి అని అంటే కొంచెం సాఫ్ట్గా ముక్క అయితే ఉడుకుతుంది, సో అందుకనేసి ఒకటి చిన్న సైజు నిమ్మకాయ ఫుల్గా ఒకటైతే వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, నిమ్మకాయ తర్వాత పెరుగు, కొంచెం పెరుగు కూడా ఎక్కువే వేసుకోండి, ఎందుకనంటే కొంచెం బిర్యానీ కదా, సో గ్రేవీ కూడా ఉండాలి, గ్రేవీ టేస్ట్ రావాలి అని అంటే పెరుగు ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద కప్ అంతా పెరుగు అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. రైస్ వేసిన తర్వాత చికెన్ అయితే ఉడకదు, ఫస్టే మనము చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి, ఎందుకు అని అంటే రైస్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి, మళ్ళీ చికెన్ అంతా కచ్చాపక్క అవుతుంది. ఓకేనా, ఫస్టే మనము చికెన్ అయితే ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. చూడండి అన్ని స్పైసెస్ అయితే వేసేసినాము, వేయాల్సినవి ఏమైతే పెండింగ్ లేదు. కొంచెం వాటర్ వేసి మనము చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మంచిగా స్పైసెస్ అనేదాన్ని చికెన్కి మంచిగా పట్టుకోవాలి కదా, అంతవరకు మనం మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒక మూత పెట్టి అయితే నేను చికెన్ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. చూడండి చికెన్ అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే అవుతుంది. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇంకొంచెము వాటర్ జ్యూసీగా అయితే ఉన్నది చికెను. ఓకేనా, కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి నేను చికెన్ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. ఇప్పుడు సూపర్ టేస్టీ, సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఒక మూత అయితే పెడుతున్నాను. చికెన్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో ఒకసారి మనము కలుపుకొని చూద్దాము. నేను ఇంతకుముందే చికెన్ అయితే చెక్ చేసినాను, 80% అయితే కుక్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనము బియ్యము ప్లస్ వాటర్ కంప్లీట్గా వేసి మన బిర్యానీ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. నేను గ్లాసున్నర రైస్ అయితే కడిగి 1 అవర్ నుంచి అయితే నానబెట్టి పెట్టుకోవాలి రైసు, అప్పుడైతేనే మంచిగా అవుతుంది, మెత్తగా అవ్వకుండా. కొంచెం ఇందులో గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా మనము, ఇది నార్మల్ రైసే, బాస్మతి రైస్ అయితే కాదు. ఓకేనా, ఇది నార్మల్ రైసే. అయితే మనము గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తాం కదా, అట్లా వేయకుండా 1.5 అయితే వేయండి, ఎందుకంటే కొంచెం బియ్యం కూడా నానినాయి, ప్లస్ ఇంకొకటి చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉన్నది కదా, మీరు చూసిరు కదా ఇప్పుడు, సో అదంతా బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకనేసి మనం కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకుంటేనే అన్నం అనేది పొల్లుగా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇదంతా వేసుకుందాము. రైస్ అంతా వేసుకున్నాం కదా, మనము రైస్ని అయితే ఇట్లా కలపొద్దు. ఓకేనా, మెల్లగా ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే ముక్కలు కిందనే ఉండాలి. కింద ముక్కలు ఉంటే రైస్ అనేది మంచిగా మాడకుండా పొల్లుగా ఉడుకుతుంది. ఇంకొకటి చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది, జ్యూసీగా అయితే చికెన్ అయితే ఉంటుంది. ఓకేనా,
మనం రైస్ అయితే ఇప్పుడు ఏమి కలపొద్దు, వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ అనేది కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే పెద్దగా పెట్టుకోవాలి, కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైస్ అయితే ఏమీ కలపొద్దు, అదే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎసరు కరెక్ట్గానే వేసినాము, రైస్ అనేది కూడా కరెక్ట్గా వేసినాము. ముక్కలు కింద ఉంటాయి కదా, సో రైస్ కూడా ఏమీ మాడదు. ఓకేనా? చూడండి రైస్ చూడండి ఎట్లా ఉడుకుతుందో వాటర్లో. ఓకేనా? మనం ఏం కలపొద్దు, కలపకుండా ఉంటే ముక్కలు అనేది కింద ఉంటాయి. సో ముక్కలు అయితే మంచిగా జ్యూసీగా కుక్ అవుతాయి. ఓకేనా? మీకు చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. అన్నం ఏమి ఇట్లా కచ్చపక్క ఏం అవ్వదు. ఓకేనా? ఇప్పుడే ఒకసారి మనము చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది. ఎందుకు అనంటే మళ్ళీ రైస్ అనేది కుక్ అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకోలేము. సో నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసినాను, నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. సో అందుకని నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే టైంలో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే వేసుకున్నాను. చూడండి అన్నం ఎట్లా అవుతుందో చూడండి. అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. కొంచెం అంటే కొంచెం ఎసరు ఉన్నది. ఓకేనా? ఈ ఎసరికి ఇది సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏం టెన్షన్ పడకండి, అయ్యో కలపలేదు కదా ఉడకలేదేమో రైస్ అనేది ఏం టెన్షన్ పడకండి, ఉడికిపోతుంది. మనం చికెన్ ఉడకకపోతే టెన్షన్ పడాలి కానీ రైస్ ఉడకకపోతే ఏం కాదు. చూడండి ఇది అన్నం దమ్కి వేసినాం అనుకో, ఇప్పుడు అన్నం కూడా కంప్లీట్గా మనకి ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడు అన్నం అయితే ఇట్లా మంచిగా దమ్కి అయితే అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి దీని మీద ఒక గిన్నె అయితే బరువుగా పెట్టాలి. ఎందుకంటే ఏమైనా నీరు ఉన్నా కానీ మంచిగా కుక్ అయిపోతుంది, నీరు కూడా తగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మంచిగా అన్నం కూడా దమ్కి అయింది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రైస్ ఏమాత్రం మెత్తగా కూడా అవ్వలేదు. చూడండి పీసెస్ కూడా మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి. ఓకేనా? చూసిరు కదా, ఏమాత్రము అన్నం కూడా మెత్తగా అవ్వలేదు, అన్నం కూడా ఉడికిపోయింది మంచిగా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నేను ఈ ఒక ప్లేట్లో డిష్ అవుట్ అయితే చేసుకుంటాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.